పార్టీలో తెలంగాణ ద్రోహులకు సముచిత స్థానం కల్పిస్తుందని, ఉద్యమేతరులకు టికెట్స్ ఇచ్చి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేస్తోందని మహబూబాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా గతంలో నేను కృషి చేశానని అన్నారు. నేను గతంలో చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కరువు తెచ్చిందని, ఇప్పటి వరకు కరువు మండలాలను కూడా ఎందుకు గుర్తించలేదని అన్నారు. తెలంగాణలో మోడీ ప్రచారం ఉంటుందని, దాంతో 17 సీట్లు గెలవడం ఖాయమని సీతారాం నాయక్ అన్నారు. అనంతరం ఆరూరి రమేష్ మాట్లాడుతూ, నిత్యం ప్రజల మధ్యలో ఉండే నన్ను సొంత పార్టీ వాళ్లే నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారని ఆరూరి రమేష్ అన్నారు. గుంటూరు ముస్లిం వాసిని వివాహం చేసుకున్న కడియం కావ్యకు ఎందుకు ఓటు వేయాలని అన్నారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా మోడీ పనిచేస్తున్నారని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, మామ్నూరు ఎయిర్పోర్ట్ త్వరలో సాధిస్తామని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదని అన్నారు. దళితులను ఇబ్బంది పెట్టిన కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలని ఆరూరి రమేష్ అన్నారు. వాస్తవానికి కేసీఆరే కారణం. మైబాద్లో ఏ ఒక్క పని జరగకపోవడానికి కేసీఆరే కారణం. లేదా నేను అప్పుడు శంకుస్థాపన చేసినవి కావచ్చు, ప్రారంభించినవి కావచ్చు, పెండింగ్లో ఉన్నాయి కావచ్చు, చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను, నేను 100% నేను చేయగలుగుతాను. కానీ మిత్రులారా, మీరు ఒకటి గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి మొన్న వేసినటువంటి ఓట్లు ఏదో కాంగ్రెస్ పార్టీని పనిచేసో, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని ఓట్లు వేయలే. కేసీఆర్ దుర్మార్గం, కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని గంగలో కలుపుతున్నాడు. కేసీఆర్ ఉంటే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమకారులందరినీ తీసుకుపోయి కాలాజేలని ఒకటి ఉన్నది, అట్లేమన్నా తయారు చేసి పెడతాడేమో అనేటువంటి ఒక భావనతో ఉద్యమకారులు వ్యతిరేకమైనరు, ప్రజలు వ్యతిరేకమైనరు. కనుకనే అతని గద్దెదించడానికి ఒక ఆక్రోశంతో వేసినటువంటి ఓట్లు కానీ కాంగ్రెస్ మీద వేసినటువంటి ఓట్లు కాదు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్ ఫెయిల్ అయింది. 6 నెలల్లో వాళ్ళు 3 నెలల్లో ఇస్తామనేటువంటి హామీలు, ఆ 2 లక్షల రూపాయలు మాఫీ లేదు, 500 రూపాయలు కలిపి మేము తప్పనిసరిగా ధాన్యం కొంటామన్నారు, బోనస్ ఇస్తామన్నారు, 12,000 రూపాయలు మహిళలకు అన్నారు. ఏమిగా ఒక బస్సు అయితే ఎక్కించారు. దానికి సంతోషిస్తున్నాం. ఏదైనా మంచి పని చేస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ మీరు ప్రజలకు ఇచ్చింది ఏంది? మీరు కరువు వచ్చింది, పోయిన ప్రభుత్వం కరువు అని కొట్లాడుతున్నారు కదా. ఎన్ని కరువు మండలాలను మీరు గుర్తు చేశారు? ఎన్ని కరువు మండలాలుగా మీరు ప్రకటించారు? కరువు మండలాలుగా ప్రకటించినటువంటి వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి, నువ్వు కరువు ఉన్నది ఇక్కడ ప్రాంతంలో ఉన్నది ఎలా చెప్తా ఉన్నావు? ఆ రోజున అన్నటువంటి నీళ్ల సంగతి ఏంది? ఈరోజు ఏదో ఒక ప్రాజెక్ట్ని అద్దం పెట్టుకొని ఆ ప్రాజెక్టు అది పిల్లర్ చూపెట్టడానికి ఉన్నటువంటి నీళ్లన్నీ సముద్రంలోకి వదిలి కరువు తెచ్చిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరువు ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యవసాయానికి 2 లక్షల రూపాయలు ఎక్కడ బాయ్? మీరు ఏం చేస్తున్నారో స్పష్టత ఇవ్వమని కోరుతా ఉన్నాను నేను. అది ఆ తప్పిదాన్ని తప్పనిసరిగా ప్రజలు ఇప్పటికే ఆక్రోశంగా ఉన్నారు. ఇకపోతే జరిగే ఎన్నికలు కేవలం ఈ దేశంలో, మొత్తం ప్రాంత దేశంలో జరిగేటువంటి ఎన్నికలు మోడీని నమ్ముకొని ఎన్నికలు జరుగుతున్నాయి. సీతారాం నాయకును, ఆరూరు రమేషో, మేము మా మీద ఉండేటువంటి అభిమానం ఉంటుంది, మాకు వేసేటువంటి ఓట్లు మాకు పడతాయి. కానీ జరిగే ఎన్నికల్లో సైలెంట్ ఓట్స్. మొన్న కాంగ్రెస్ ఎట్లా ఉందో అదేవిధంగా వాళ్ళు ఏదైతే కోపంతో వేశారో, ఇవాళ ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఈ దేశాన్ని కాపాడుకోవాలి. అది మోడీ గారి చేతిలోనే ఉంది. ఇవాళ పాకిస్తాన్ కావచ్చు, చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు మన సైనికులను చూసి. అందుకే ఆ అవకాశం మోడీ గారు ఇస్తలేరు. ప్రపంచ దేశాల్లో ఓ సుస్థిరమైనటువంటి పాలన ఈ దేశాన్ని అందిస్తున్నది మోడీ గారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నది మోడీ గారు. ఎన్నడో మన దేవుని నిర్మాణం, దేవాలయం ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి అయోధ్య ఇవాళ ఈ దేశానికి, ప్రపంచ దేశాలకే శాంతికి, ఒక భక్తికి నిలయమైంది. మేము అదే కోరుతా ఉన్నాం. మోడీ గారిని రేపు మా ప్రాంతానికి, తెలంగాణకు వచ్చినప్పుడు భద్రాచలాన్ని దర్శించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. నేనే కాదు, ఉన్నటువంటి ఎంపీలమందరం ఇక్కడ ఎవరైతే పోటీలు చేస్తున్నామో ఎంపీలంతా మోడీ గారిని కోరుతున్నాం. మీరు ఒక్కసారి భద్రాచలంలో అడుగుపెట్టగలిగితే ఇది దక్షిణ భారతదేశంలో కూడా ఆ అయోధ్యను మించి అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. వారు వస్తే ఇక్కడ ఇప్పటికే 12 సీట్లు సర్వే మా మేము ఇక్కడ మా కార్యకర్తలు చేస్తున్నటువంటి పనుల మీద 12 సీట్లు ఇప్పుడే మన అధ్యక్షులు 12 సీట్లకు
ఇప్పటికే గెలుస్తున్నారనేది మీరే మీడియా మీ ముందే మీ పేపర్లోనే వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అది కనుక ఇంకా 30 రోజులు ఉంది. మోడీ గారు ఒక్కసారి విజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారు తప్పనిసరిగా వస్తే ఇక్కడ ఉండేటువంటి 17 సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడేటువంటి అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజల మంచి చెడులో ఉన్నాను, ఆపద సంపదలో ఉన్నాను, అభివృద్ధి సంక్షేమంలో ఉన్నాను, కార్యకర్త కష్ట సుఖాల్లో ఉన్నాను. మరి మూడోసారి కూడా అవకాశం వస్తే మరి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. కొంతమంది వితిన్ పార్టీలో పార్టీ ద్రోహులు, మొన్ననే పార్టీ మారిన వారు కావాలి అని వెన్నుపోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మరి మొన్నటి మహానుభావుడు ఏం చేసిండో కూడా మా పత్రికా సోదరులందరికీ తెలుసు. మరి అదే విధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అదే విధంగా అదే శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య గారు వెళ్ళాలి, వారి పదవి తీసుకోవాలి, దయాకర్కు టికెట్కి రావద్దు, రమేష్ అనేటోడు ఉండొద్దు, అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో మీకు తెలుసు. మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి, మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి, కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? మరి మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో సీతారాం నాయక్ గారు ఎంపీగా వారు చేసిన సేవలు, గతంలో 2 పర్యాయాలు శాసనసభ్యునిగా మరి ఈ ప్రాంత ప్రజలకు మీ అందరి దృష్టిలో ఉంది ఏ విధమైన అభివృద్ధి తీసుకున్నామో. మరి ఈరోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయక దాటవేత ధోరణిలో, అది రుణమాఫీ కావచ్చు, ఏ విషయంలో కూడా దాటవేసి మరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా మీరు ఆలోచన చేయండి, పేదలారా మీరు ఆలోచన చేయండి. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, మా పేద బిడ్డలకు 25 కోట్ల పైచిలకు పేద బిడ్డలను మరి దారిద్ర్య రేఖ నుండి దాటించిన ఘనత మన మోడీ గారిది. దయచేసి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. మూడోసారి ప్రధానిగా మోడీ గారు కావాలి. మీ ఆశీర్వాదంతో మేము పార్లమెంటు సభ్యులంగా గెలిచి మీ రుణం తీర్చుకోవాలి. అనేక ఇండస్ట్రీ కావచ్చు, యువతకు ఉపాధి కల్పన కావచ్చు, మహిళలకు ఉపాధి కల్పన కావచ్చు తీసుకురావాలి. దానికి మీ ఆశీర్వాదం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీ ద్వారా మరి మీ రుణం తీర్చుకునే అవకాశం మీ ద్వారా మాకు కల్పించాలి, మీ ఆశీర్వాదం కావాలని నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఏదైతే ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా, ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులు